సునీత విలియమ్స్ ప్రస్తుతం అమెరికా, ఇండియాలోనే కాదు ప్రపంచ పటంలో ఆమె పేరు మార్మోగుతోంది. అంతరిక్షంలో సుమారు 9 నెలల పాటు నివసించి ఆమె నింగి నుండి నేలకు చేరింది. ఆమెను భూమి మీదకు రప్పించడానికి అగ్రరాజ్యం అమెరికా, ప్రపంచంలోని టాప్ స్పేస్ సంస్థ నాసా చేసిన కృషి అంతా ఇంతా కాదు. చివరికి ప్రముఖ పెట్టుబడిదారుడు ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ చేసిన సాయానికి నాసా టీం అందించిన చేయూత కలగడంతో ఆమె దిగ్విజయంగా భూమిని చేరుకున్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. 9 నెలల పాటు గురుత్వాకర్షణ లేని ప్రదేశంలో నివసించి రావడంతో ఆమె జీవ గడియారంలో మార్పులు ఉన్నాయని, అవి సెట్ కావడానికి కొంత సమయం పడుతుందని, ఆమె నార్మల్ జీవితానికి అడ్జస్ట్ కావడానికి సుమారు 2 నుండి 3 నెలలు ఖాయమని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు. అంతరిక్షం మీద ఎంతో మక్కువతో సునీత విలియమ్స్ అంతరిక్షం వైపు అడుగులు వేశారు. ఇప్పటికే పలుమార్లు అంతరిక్షం వెళ్ళి వచ్చిన ఆమె ఈ దఫా ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. చివరికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూజ్తో ఆమె నేలను చేరింది. సునీత విలియమ్స్ ప్రస్తుత ప్రపంచంలోని అంతరిక్ష కమాండర్లలో ఒకరు. ఆమె జీత భత్యాలు, ఆమె ఆస్తులపై నెటిజన్లు భారీగా సెర్చ్ చేస్తున్నారు. ఆమె ఆస్తులు ఎంత, ఆమె జీతం ఏ రేంజ్లో ఉంటుందనే అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సునీత విలియమ్స్ నాసా వ్యోమగామిగా అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ స్కెడ్యూల్ GS వేతన విధానం కింద జీతం పొందుతారు. వ్యోమగాములు సాధారణంగా GS-13 నుంచి GS-15 గ్రేడ్లలో ఉంటారు. సునీత విలియమ్స్ లాంటి సీనియర్ వ్యోమగాములు GS-15 గ్రేడ్లో కొనసాగుతున్నారు. ఈ గ్రేడ్ ప్రకారం ఆమెకి ఏడాదికి $1,25,133 నుండి $1,62,672 వరకు అమెరికన్ డాలర్లలో వస్తాయి. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు 1.08 కోట్ల నుంచి 1.41 కోట్ల వరకు ఉంటుంది. అంటే నెలకి ఆమె జీతం కేవలం 10 నుండి 12 లక్షల రూపాయలు మాత్రమే. అంటే అమెరికాలో వర్క్ చేస్తున్న సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే ఆమె జీతం చాలా తక్కువ. ఈ రేంజ్ శాలరీ ఇండియాలో లక్షల మంది సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నెలకి హైదరాబాద్లో 20 లక్షల పైన శాలరీ, ఇతర ఆదాయం సంపాదించేవారు లక్షల మంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు గడిపి వచ్చినందుకు ఆమెకు రోజుకు చెల్లించే భత్యం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం రోజుకి $4. అంటే రోజుకి ఆమె చెల్లించే అదనపు భత్యం కేవలం $350. అంటే ఒక పిజ్జాని కూడా కొనలేరు. ఇండియాలో పుష్ప 2 టికెట్ రేట్ల కంటే కూడా తక్కువ. సునీత విలియమ్స్ 2024 జూన్లో 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా 9 నెలలకు పైగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSలో గడిపారు. ఈ సమయంలో వారి ఆహారం, ఇతర ఖర్చులను నాసా భరిస్తుంది. అదనపు సమయం గడిపినందుకు నాసా ఓవర్ టైం బెనిఫిట్స్ అందించదు. రోజుకు $4, సుమారు $348 అదనపు పరిహారం మాత్రమే ఇవ్వబడుతుంది. 9 నెలలకు సుమారు 286 రోజులు. ఈ లెక్కన $1,144 అంటే సుమారు 99,000 ఇండియన్ రూపాయలు అదనంగా ఇచ్చి ఉండొచ్చు. అంటే ప్రాణాలకు తెగించి ఆమె చేసిన సాహసానికి 9 నెలలు ఆమె అంతరిక్షంలో గడిపినందుకు అందుకున్న మొత్తం కేవలం ₹1,00,000. ఇది అమెరికా మీడియాకి ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కానీ ఆస్తి కంటే ఆత్మ సంతృప్తి, చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ కోసమే సునీత ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు. జీతం తక్కువే అయినా ఆమెకి సంతృప్తి పొందుతున్నారు. సునీత విలియమ్స్ ఆస్తులు కూడా చాలా తక్కువని అమెరికా మీడియాలో కథనాలు ప్రచురితం అవుతున్నాయి. ఆమె ఒక అమెరికన్ నావల్ ఆఫీసర్, నాసా వ్యోమగామిగా సుదీర్ఘ కెరియర్ కలిగి ఉన్నందున ఆమె ఆస్తులు తక్కువే అని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. సునీత విలియమ్స్ టెక్సాస్లోని హ్యూస్టన్లో నివసిస్తున్నారు. అమెరికాలో ఈ ప్రాంతంలో ఒక సాధారణ ఇంటి విలువ $3 లక్షల నుండి $5 లక్షల, అంటే ఇండియన్ కరెన్సీలో 2.6 crores నుంచి 4.3 crores మధ్య ఉండవచ్చు. అంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఆమె లీడ్ చేస్తున్నారు. ఇక ఆమె భర్త మైకేల్ J. విలియమ్స్ ఫెడరల్ మార్షల్గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకి పిల్లలు లేరు.
మొత్తం మీద సునీత విలియమ్స్ ఎంత జీతం సంపాదిస్తున్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి ఉందన్నది చిన్న విషయం. కానీ సాధించాలన్న తపన, నచ్చిన జీవితం గడపాలన్న ఆసక్తి ఆమెను నింగికి రాణిగా మార్చింది. ప్రపంచంలోని టాప్ స్పేస్ షటిల్ కమాండర్గా చేసింది. ఆమె సాహసానికి నేడు ప్రపంచమే సెల్యూట్ చేస్తోంది. హ్యాట్స్ ఆఫ్ సునీత విలియమ్స్.